నమస్కారం. చిత్తూరు నియోజకవర్గమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి సుపరిచితులైన ఆదికేశవులు గారు, డికే ఆదికేశవులు గారు, అలాగే వారి సతీమణి సత్యప్రభమ్మ గారు ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రంలో కూడా వారి సేవలు, అలాగే సత్య సాయిబాబా దగ్గర నుండి ప్లస్ వారి ట్రస్ట్ ద్వారా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా చేయడం ప్రజలందరూ గమనించారు. ముఖ్యంగా మన చిత్తూరు నియోజకవర్గానికి త్రాగునీటి సమస్య ఉంటే వారి ట్రస్ట్ ద్వారా కావచ్చు, అలాగే సత్యసాయి ట్రస్ట్ ద్వారా కావచ్చు, అనేక మందికి త్రాగునీరు సప్లై చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మన పెద్ద ఆయన ఆదికేశవ నాయుడు గారు ఈ జిల్లాకే కాదు ఆంధ్ర రాష్ట్రానికే మన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల పవిత్రతను కూడా ఎంతలా అభివృద్ధి చెందే విధంగా పాటుపడ్డారో మీ అందరికీ తెలుసు. వారు తదనంతరం వారి సతీమణి అయిన సత్యప్రభమ్మ కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారు. సో వారి స్ఫూర్తితో మేము కూడా ఇవాళ యువత ఎమ్మెల్యేగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారి జన్మదినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఆదికేశవులు గారి తమ్ముడైన బద్రి అన్నకి, అలాగే సీతం మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా మధ్యాహ్నం కూడా మన సర్కిల్ గాంధీ బొమ్మ దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ విచ్చేసి వారి ఆశీస్సులు, వారికి మీ యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వర్గీయ ఆదికేశవులు నాయుడు గారి 85వ జయంతి సందర్భంగా ఇక్కడ మేనేజ్మెంట్కి, ఇక్కడ ఇచ్చేసిన వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొట్టమొదటిగా ఆదికేశవులు నాయుడు గారు 1994లో మరి పార్టీలోకి వచ్చి ఎంపీగా కంటెస్ట్ చేసి, మరి అంతకుముందు కాంగ్రెస్లో చేసిన ఎంపీగా కంటెస్ట్ చేసి 1,00,000 ఓట్లు పైచిలుకు ఓట్లతో గెలవడం, మరి అదేవిధంగా మరి టీటీడీ చైర్మన్గా ఉండి అక్కడ మరి టీటీడీలో కూడా బంగారు తాపడం చేయాలని, మరి అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసిన కుటుంబం. ఆయన తరువాత సత్యప్రభ గారు చిత్తూరులో మరి త్రాగునీటి సమస్యను తీర్చాలని చంద్రబాబు నాయుడు వెంట ఉండి, అదేవిధంగా మరి ఈ మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా పెట్టి చిత్తూరు వాళ్ళకి మంచి సౌకర్యం కూడా చేయడం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కూడా మరి వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఇక్కడ అనేక కళాశాలల్లో కానీ స్కూల్స్లో కానీ పెట్టి పేద పిల్లలు కూడా చదివిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన సంగతి మర్చిపోకూడదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. సంతోషపడు దినంగా భావిస్తూ అన్నగారైన ఆదికేశవులు గారు కానీ, వదినమ్మ సత్యప్రభ గారు కానీ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాను. ఈసారి మన చిత్తూరు ఎమ్మెల్యే కానివ్వండి, ఎక్స్ మేయర్ కానీ అందరూ ఇచ్చేసి జయప్రదం చేయటం చాలా సంతోషం. ఆదికేశవులు నాయుడు అన్నగారైన ఆదికేశవులు ఇన్ని సంవత్సరాలు చిత్తూరు పట్టణానికి చేసిన సేవను ప్రజలు ఎవరు మర్చిపోలేదు. చిరస్థాయిగా ఉండేట్టుగా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఫ్యాక్టరీలు కానివ్వండి నిర్మించి 10 మందికి సహాయపడి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు చేస్తూ వచ్చారు. అదే చిత్తూరు పట్టణానికి తాగునీటి సమస్య వస్తే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి 900 ప్రాజెక్టులు బోర్లు వేసి వాటర్ ట్యాంక్ కట్టి పైప్ లైన్ ప్రతి విలేజ్కి 900 ప్రాజెక్ట్స్ చేసి ప్రతి విలేజ్కి మంచినీళ్ళు అందజేశారు. ఈ రోజుకి ఆ ట్యాంకులు కూడా సత్యసాయి శ్రీనివాస ట్రస్ట్ మీద ఉంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండే పనులు ఆదికేశవులు గారు చేసి ప్రజలను మన్నన పొంది ఉన్నారు. ఆది దంపతులైన శ్రీ
డికే ఆదికేశవులు గారు అలాగే వారి సతీమణి సత్యప్రభమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఘనంగా కూడా వాళ్ళకి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆదికేశవులు గారి కుటుంబంలో అంటే ఫస్ట్ సహాయం చేయడంలో ముందుగా ఉంటారు. ప్రజలకి విద్యా వైద్య రంగాల్లో అన్నిటిలో కూడా వాటిలో అవకాశం కల్పించే విధంగా మంచి హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే స్కూల్స్ కాలేజీల ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ముఖ్యంగా కూడా వారి గురించి మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. వారి యొక్క సేవా హృదయం కానివ్వండి, అలాగే వారి గొప్పతనం, ప్రతి విషయంలో ముందుండి అందరికీ మంచి సేవను అందిస్తూ రాజకీయ పరంగా కూడా ప్రతి ఒక్క మన చిత్తూరులో కూడా సత్యప్రభమ్మ గారితో మేము కలిసి పనిచేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తాము. ప్రతి ఒక్కటి కూడా ఆమె క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఎలాంటి సహాయం అందించాలి, స్కూళ్ళల్లో కానీ ముఖ్యంగా పిల్లలకి ఏ రకమైన సౌకర్యాలు అలాగే మంచినీటిని అందించడంలోనూ అన్నిట్లో ముందున్నారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము మరింత ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆదికేశవులు నాయుడు గారు అండ్ ఫార్మర్ టీటీడీ చైర్మన్ హ్యాస్ developed this engineering college 25 years of excellence. So more than 4,000 students has been taken the education with the high excellence. In future this college will become a university with the support of the management. So majority of the CETAM students are placed in the abroad for higher studies and topmost MNC companies. So really proud to be a principal of this college. I am honored to all the families of the engineering. So to become the one of the leading institute in the Rayalaseema region and in entire India. So thank you very much for. డికే ఆదికేశవులు నాయుడు గారు, డికే సత్యప్రభ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్గా కాదు ఇంటర్నేషనల్లో మంచి గుర్తింపు కలిగిన నాయకులు. వాళ్ళు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళకి ఈ బుద్ధి మధ్యాహ్నం 12 గంటలకి గాంధీ చౌక్ దగ్గర గొప్ప అన్నదాన కార్యక్రమము, పూజా కార్యక్రమంలో కేక్ కటింగ్ అన్నీ ఉంటుంది. కాబట్టి అందరూ అక్కడికి రావాల్సిన కోరి ప్రార్థిస్తున్నాను.